నమస్తే. ప్రస్తుతం నాతో పాటు ఎడ్ల గీత గారు ఉన్నారు. బీజేపీపై సొంత పార్టీపై ఆమె కొన్ని కాంట్రవర్షియల్ ఆరోపణలు చేస్తున్నది. నాతో పాటు ఉన్నారు, ప్రస్తుతం మాట్లాడదాం. మేడం నమస్తే. ముందుగా నమస్తే. రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్ చూసినాం మేము మీవి. అవును. సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఎందుకు చేయాల్సి వస్తుంది అసలు? ఈ తప్పండి. సొంత పార్టీపై నేను విమర్శలు చేయట్లేదు. వ్యక్తులపై విమర్శలు చేస్తున్నాను. పార్టీపై విమర్శలు చేయట్లేదు. ఓకే. నేను వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. నేను వ్యవస్థ గురించి మాట్లాడట్లేదు. నేను ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే ఉంటాను. నాకు అక్కడ ఉన్న వ్యక్తులు దాన్ని పార్టీని ఎలా పాడు చేస్తున్నారో దాని గురించి నేను బాధపడి మాట్లాడుతున్నాను. సో ఇంత అంటే ఇన్ని రోజులు లేనిది ఈ టైంలో లోక్సభ ఎలక్షన్స్ ఈ టైంలో బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, కాంట్రవర్షియల్ వర్డ్స్ మాట్లాడడం, ఎట్లా, దేనికి సంకేతాలు? నేను కాంట్రవర్షియల్ వర్డ్స్ ఏం మాట్లాడలేదండి. పార్టీ గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడైనా మారాలి. ఇది లోక్సభ ఎలక్షన్సా, అసెంబ్లీ ఎలక్షన్సా, దాని గురించి ఏం కాదు. కనీసం వ్యవస్థ ఇప్పుడైనా మారాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కొంచెం వాళ్ళు మారితే ఇంకా మేము మెజారిటీతో మేము రాగలుగుతాము అనే ఒక ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. సో పార్టీతో ఎన్ని ఇయర్స్ నుంచి అనుబంధం ఉంది మీకు? 12 years ఉంది. 12 years ఉంది. అసలు నాకు రాజకీయాల్లో రావాలని ఎప్పుడు లేకుండే. మా వారు ఐపీఎస్ ఆఫీసరు. సో నేను ఒక సోషల్ యాక్టివిస్ట్. నేను ఐటీ కంపెనీ నా సొంతది ఉండే. మళ్ళీ నేను మా పాపకు టైం ఇవ్వాలని కంపెనీ వదిలేశాను. ఆ తర్వాత నేను ఫ్యామిలీ అండ్ సోషల్ యాక్టివిస్ట్ చాలా ఉద్యమాలు చేశాను. సారా మీద అండ్ చేనేత కార్మికుల మీద ఉద్యమాలు చేశాను. చాలా పార్టీలు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా ఇన్వైట్ చేశారు. కానీ నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు ఇప్పుడు కూడా. కానీ బీజేపీలో నేను వచ్చిన కారణం ఏంటంటే, నేను చాలా హిందూయిజం నేను నమ్ముతాను నేను ముందు నుంచి. సో నాకు ఆయన ప్రధానమంత్రి మోదీ గారి ఆలోచనలు కానీ, వారు ఎన్ని మార్పులు చేయాలనుకుంటున్నారు, వారి విజన్ నాకు నిజంగా బాగా నచ్చింది. సో అనుకోని పరిస్థితుల్లో నేను వెంకయ్యనాయుడు గారు నన్ను పార్టీలో ఆహ్వానించారు. సో అలా పార్టీలో వెళ్ళాను. సో బీజేపీ పెద్దలతో బాగా పరిచయాలు ఉన్నట్టుంది, స్టేట్ లీడర్లు కాకుండా హైకమాండ్ లెవెల్లో పెద్దగా పరిచయాలు. పార్టీలో ఉన్నప్పటి నుంచి నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది కూడా ఢిల్లీలోనే. అంటే నాకు ఎక్కువ తెలంగాణలోనే ఉండాలి అని కాకుండా, నాకు మోదీ గారి నాయకత్వం కింద పనిచేయాలని ముందు నుంచి ఉండేది కాబట్టి ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేసింది ఉన్నది కూడా ఢిల్లీలోనే. ఎక్కువ నా పరిచయాలు కూడా అక్కడ చాలా బాగున్నాయి. సో ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు, మెజారిటీ సీట్లు గెలుచుకుంటామని చెప్తున్నారు. పార్టీని చూస్తుంటే ఒక సీనియర్ నేతగా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్పదలుచుకున్నారు అసలు? బాధేస్తుంది, చాలా బాధేస్తుంది పార్టీని చూస్తే. ఎందుకంటే పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు ఈరోజు అందరూ నిరుత్సాహంగా ఉన్నారు. ఎవరు కూడా ఉత్సాహంతో పనిచేయట్లేదు. సీట్లు రావచ్చు, మేము రావచ్చు, గెలవచ్చు, కొన్ని సీట్లు ఎక్కువ తప్పకుండా గెలుస్తాము. కానీ పార్టీలో అంతర్గతంగా అయితే ఒక కైండ్ ఆఫ్ అది సైలెన్స్ ఉందన్నమాట. ఎవరు ఉత్సాహంగా పోటీ చేయాలని కానీ, లేకపోతే ఉత్సాహంగా పాల్గొనాలి దీంట్లో ఎలక్షన్లో అని మాత్రం ఎవరికి లేదు. అసంతృప్తిగా ఉన్నారు, చాలా అసంతృప్తిగా ఉన్నారు. రీజన్ ఏమై ఉండొచ్చు? కొంతమంది వ్యక్తులు పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు చాలా ముఖ్య నేతలు, మెయిన్ 1, 2, 3, 4, 5 అనే నేతలే కారణం. దీనికి వాళ్ళే కారణము. సో అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఒకానొక దశలో అసలు బీజేపీ అధికారంలోకి వస్తుందనే చర్చ కూడా వచ్చింది. అవును. ఈ 8 సీట్లకే పరిమితం కావడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇక్కడ లోకల్గా ఉన్న నాయకత్వంలో మార్పు రావాలి. వాళ్ళని మార్చాలి. వాళ్ళని మారిస్తే వ్యవస్థ సరిగ్గా గట్టిగా అవుతుంది. వాళ్ళ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి కదా. వాళ్ళు అంటే పార్టీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వేరే వాళ్ళు రావద్దు మా పార్టీలోకి, వచ్చినా వాళ్ళని మేము ఉండనివ్వము, మేమే ఉండాలి, స్టేజ్ మీద మేమే ఉండాలి, మోదీ గారు వస్తే కూడా మేమే ఉండాలి, అంతా మేమే. మీరు చూడండి, ఏ బీజేపీ మీటింగ్ లోనైనా కానీ మగవాళ్ళే ఉంటారు, ఏడు ఆడవాళ్ళు
వాళ్ళు కూర్చున్నారు నాకు చెప్పండి. ఓకే. అట్లాగే డి.కే. అరుణ గారు చాలా సీనియర్, ఓకే, మా పార్టీలోకి వచ్చింది. హ్మ్. మరి ఆవిడ కంటే ముందు మేము పార్టీలో ఉన్నాం. ఆవిడని నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అవును. చేశారు. సరే, మేము పార్టీ డిసిషన్ ఎప్పుడు కాదనము. హ్మ్. కానీ మరి పార్టీలో మేము కూడా పనిచేసాం కదా! హ్మ్. మా బ్యాక్‌గ్రౌండ్ కూడా చూడాలి. మేము ఎక్కడి నుంచి వచ్చాము. నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్యని. నాతో పాటు ఇంకో ఐఏఎస్ భార్య ఉన్నారు. ఇంకా కొంతమంది పెద్దలున్నారు. మేము పార్టీకొచ్చి ఉద్యమాలు చేశాము. అరెస్ట్ అయ్యాము. దీక్షలు చేశాము. మాకేమో అవసరము. మేము ఇంట్లో కూర్చొని స హ్యా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ కాదు. మేము ఎప్పుడు స్ట్రీట్స్ మీద ఉంటుండే. పార్టీకి ఫైట్ చేశాము. ఒకానొక దశలో మా వారికి కూడా చాలా కష్టమైంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా వార్నింగ్ ఇచ్చారు. ఏంటి ఇన్ని ధర్నాలు చేస్తుంది, ఇలా చేస్తుందని. సో, ఓకే. అయినా కానీ పార్టీనే నమ్ముకొని పార్టీ కోసం మేము చెయ్యాలి అనే ఉద్దేశంతోటి ఎప్పుడూ ముందంజలోనే ఉన్నాం మేమంతా. సో మరి మేము పనిచేసిన వాళ్ళకి ఈరోజు మాకు న్యాయం ఎక్కడుంది? మేమెక్కడున్నాము? ఒకసారి నేను పార్టీ పెద్దలని అడుగుతున్నాను. మేమెక్కడున్నాం చెప్పండి? హ్మ్. హ్మ్. ఇప్పుడు హైకమాండ్ లెవెల్‌లో మీకు అంత పరిచయాలు ఉన్నప్పటికి కూడా రాష్ట్రంలో మీ రోల్ ఎక్కడ కూడా కనపడట్లేదు. మీరు సీనియర్ నేత, ఎక్కడ కూడా మీ పాత్ర కనపడట్లేదు. ఏ కాన్స్టిట్యున్సీలో కూడా మీరు ఆశించిరా? ఎక్కడి నుంచో ఆశించిరా? ఎక్కడి నుంచో? అడిగాను నేను. ఆ! టికెట్ హ్మ్. అడిగాను నేను. హ్మ్. నన్ను అంతకంటే ముందు ఎలక్షన్‌లో గూడా టికెట్ అడిగాను. ఓకే. అంటే వీళ్ళకు టికెట్ ఆడవాళ్ళు అడిగితే ఒక జోక్ అనమాట. హ్మ్. అంటే పెద్ద సీరియస్‌గా అంటిల్ అన్‌లెస్ వాళ్ళు వేరే పార్టీ నుంచి ఈ పార్టీకొస్తే అప్పుడు దే ఆర్ వెరీ సీరియస్. అంటే అప్పుడు దే వాంట్ టు గివ్. ఓకే. వాళ్ళకిస్తారు. హ్మ్. అదే మా పార్టీ వాళ్ళని మేము అడిగితే టికెట్ అడిగితే మాకివ్వరు. హ్మ్. నవ్వుతారు, హేళన చేస్తారు. ఓకే. మళ్ళీ రూడ్‌గా మాట్లాడతారు. ఎలా అంటే ఇంకా మనం ఎందుకొచ్చాంరా బాబు అని ఫీల్ అయ్యేలా చేస్తారు. నార్మల్‌గా బీజేపీ అంటేనే సిద్ధాంతాలు అవి ఇవి అని చెప్పుకుంటారు కదా! అవన్నీ ఉత్తదే అంటారా అయితే ఇప్పుడు? లేదు. ఆ! సిద్ధాంతాలున్నాయి. హ్మ్. సిద్ధాంతాలు అట్లాగే ఉన్నాయి. హ్మ్. బీజేపీ కార్యకర్తలు అట్లాగే ఉన్నారు. హ్మ్. కానీ చెప్తున్నాను గదా! నాయకులు హ్మ్. మారాలి. హ్మ్. నాయకులు వాళ్ళ 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 మనసు మారాలి. హ్మ్. వాళ్ళ పార్టీని రోజు రోజుకి దిగజారుస్తున్నారు తప్పిస్తే పార్టీని పార్టీ బలోపేతానికి మాత్రం ఏం చేయట్లేదు. హ్మ్. ఇప్పుడు పాత వాళ్ళని అందరిని పిలుచుకొని కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి పనిచ్చి మాట్లాడొచ్చు కదా! హ్మ్. మరి ఆ పని చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి భయం. ఏ ఒక్కరొచ్చినా గానీ మా సీట్లకి ఏమవుతాయని. ఎప్పుడు ఇదే భయం, ఎప్పుడు ఇదే భయం, ఎప్పుడు ఇదే భయం. మీకెందుకు ప్రాధాన్యత కల్పించట్లేదు? అసలేం జరిగింది టికెట్ విషయంలో మీరడిగినప్పుడు? నేను టికెట్ అడిగినప్పుడు నేను అడిగాను టికెట్. అడిగినప్పుడు గూడా ఇస్తామమ్మా, చూస్తామమ్మా, ఇది అది అన్నారు. తప్పకుండా, తప్పకుండా, తప్పకుండా అంటారు. సో, వీళ్ళకి 2 ఫేసెస్ ఉంటాయన్నమాట. మనకు చూపిచ్చే ఫేస్ ఒకటి, మనకు చూపిచ్చని ఫేస్ ఒకటి. సో, ఇక్కడ నుంచి అసలు పేరు గూడా తీసుకెళ్ళలేదు. హ్మ్. అక్కడ నాకు పరిచయాలున్నా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే గదా అక్కడికి వెళ్ళేది. సో, ఓకే. ఇక్కడే వీళ్ళకు ఇప్పుడు నేనంటే ప్రత్యేకంగా నా గురించి చెప్పాలంటే నేను చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషిని. పార్టీ పని, పార్టీ సిద్ధాంతాలు పట్టుకొని ఉంటాను. ఎక్కడన్నా ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే నేను మాట్లాడతాను. అది ఏ ఓకే. స్థాయి వ్యక్తి అని ఉండనియండి. నేను భయపడను. నేను మాట్లాడతాను. సంజయ్ ఉన్నప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు కిషన్ రెడ్డి అధ్యక్ష మార్పు జరిగింది. హ్మ్. ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? ఏం తేడా లేదు. సేమ్ సంజయ్ అట్లనే ఉంది. ఉన్నప్పుడు అంతే ఉంది. హ్మ్. ఇప్పుడు కూడా అంతే ఉంది. కిషన్ హ్మ్. రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అదే ఉంది. సంజయ్ ఉన్నప్పుడు కూడా అట్లాగే ఉంది. ఓకే. కాకపోతే అప్పుడు సంజయ్ ఉన్నప్పుడు కొంచెము సంజయ్ వల్ల ఊపొచ్చింది అది ఇది అన్నారు కానీ హ్మ్. సంజయ్ వల్ల కాదు హ్మ్. నిజంగా అయితే. బీజేపీ కార్యకర్తల వల్ల ఒక ఊపొచ్చిందప్పుడు. ఓకే. అంటే నిజంగానే అసెంబ్లీలో మేము చాలా సీట్లు గెలుచుకుంటామనే స్థాయికి. హ్మ్. తర్వాత మాత్రం పార్టీ స్థాయి అంటే పార్టీ చాలా దిగజారిపోయింది. ఇంతలోపు కిషన్ రెడ్డి గారు రావడము ఇవన్నీ కూడా ఆహ్, ఇంకా అట్లాగే ఉంది. ఎడ్ల గీత గారిని పార్టీలో ఇబ్బంది పెట్టిన ఆ కీలక నేతలు ఎవరు? ఏమన్నా చెప్తారా? ఇన్ఫర్మేషన్ ఇస్తారా? నేను తర్వాత చెప్తున్నాను. నిజంగానే జరిగిందా అది? జరిగింది. జరిగింది. హ్మ్. జరిగింది కాబట్టే నేను చెప్తున్నాను. హ్మ్. జరగకపోతే నేను ఎందుకు మాట్లాడతాను వాళ్ళ గురించి. ఓకే. జరిగింది. చాలా అన్యాయం చేశారు. చాలా హ్మ్. అవమానించారు. అసలు ఏమనుకుంటున్నారో నాకు తెలీదు గానీ ఆహ్, తప్పు. అది చాలా తప్పు. వాళ్ళు ఓకే. చేస్తున్న పద్ధతి, వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతి, వాళ్ళు చేస్తున్నయి మాత్రం చాలా తప్పు. మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిందా ఈ సిట్యుయేషన్? ఇప్పుడు ప్రెజెంటా? మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గారు ఉన్నప్పుడు జరిగింది ఈ విషయాలన్నీ గూడా. ఓకే. అక్కడి నుంచి మొదలైంది. మొదలుపెట్టిందే ఆ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు. ఓకే. ఇదంతా మొదలుపెట్టిందే ఆయన. ఆహ్, ఆహ్, ఆయన మొదలుపెట్టాడు. అది కంటిన్యూయేషన్ అవుతుందనమాట. మొత్తం మీద వీళ్ళకి
టార్గెట్ ఇట్లా ఏదో ఒక టార్గెట్ ఉండాలన్నమాట. దాన్ని వాళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోతారు దానికి. మనము ఇంకా రానివ్వద్దు, ఆమెను చేరనివ్వద్దు, ఆమెను ఇక్కడ రానివ్వద్దు, అక్కడ రానివ్వద్దు. చాలా ఉన్నాయి, నాకే కాదు. కానీ చాలా నిజంగా మంది ఇవన్నీ ఉంటాయి ఆ బీజేపీలో సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తామని మాట్లాడుతుంటారు కదా అందరూ నాయకులు. బీజేపీలో ఉండవండి. బీజేపీ సిద్ధాంతాల వాళ్ళు ఇంకా చాలా మంది మంచి వాళ్ళు సీనియర్లు ఉన్నారు, ఇంకా ఉన్నారు. బీజేపీ నిజంగా నమ్ముకొని ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. ఓకే. కానీ నాయకులు మనసు మంచిది కాదు. నాయకుల్లో ఆ బ్రాడ్ థింకింగ్ లేదు. మోదీ గారు ఏదైతే విజన్ అనుకున్నారో అది ఇంప్లిమెంట్ చేసే సత్తా వీళ్ళకు లేదు. ఓకే. సో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, వీళ్ళేమో మెజారిటీ సీట్లు గెలవడమే మా లక్ష్యం అని బీజేపీ నాయకులు, మీ కీలక నాయకులు చెప్తున్నారు. మీరేమో కాంట్రవర్షియల్గా వాళ్ళ మీదనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏమన్నా పార్టీకి ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకోవచ్చు ఇవన్నీ? పార్టీకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? నేను కాంట్రవర్షియల్ ఏం మాట్లాడలేదు. పార్టీ మీద నేను మాట్లాడలేదు. పార్టీలో ఉన్న నాయకుల నాయకుల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడన్నా మీరు మారకపోతే లోక్సభ ఎలక్షన్స్ లో మనకు చాలా ప్రాబ్లం వస్తుంది. కనీసం ఇప్పుడన్నా మారండి. పాత వాళ్ళని సీనియర్స్ ని గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళని తెండి పార్టీలోకి చాలా మంది ఉన్నారు, చాలా సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఏరి మీకు ఎప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళే ముఖ్యము, బయట నుంచి తెచ్చుకుంటారు. మళ్ళీ వాళ్ళ అవసరాలు తీరి ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. మరి మిగిలేదు ఎవరు అక్కడ? సో మేమంతా మరి మమ్మల్ని సీనియర్స్ అందరిని ఎందుకు పిలుస్తలేరు? మీరు పిలిచి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు పదవులు ఇవ్వట్లేదు? మేము వేరే వాళ్ళలాగా మేము బెదిరించి రేవంత్ రెడ్డిని కలిసి బోక ఇచ్చి ఇప్పుడే జాయిన్ అయిపోతున్నాం. కొంతమంది అక్కడ ఉన్న మెయిన్ మహిళలు వాళ్ళేమో సెటిల్మెంట్లు చేస్తుంటారు. కానీ మేము అవన్నీ ఏం చేయలేదు కదా. పార్టీని నమ్ముకొని చాలా పార్టీకి పనిచేసాం మేము. పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేదంటారా బీజేపీలో? మహిళలకు ప్రాధాన్యత లేదు బీజేపీలో, మహిళలకు లేదు. మీరు బీజేపీవి ఎన్ని సభలు కూడా చూడండి టీవీలో. మీరు ఫ్రంట్ రోలో ఎవరు ఉంటారు? ఎవరు ఉంటారు? మీరు బీజేపీ మీటింగ్స్ తీసుకోండి, ఎవరు ఉంటారు? బీజేపీ ప్రెస్ మీట్లు తీసుకోండి, ఎవరు ఉంటారు? అంత వాళ్ళే, అన్ని వాళ్ళే. ఒక స్థాయి కంటే ఎట్లా వచ్చిందంటే అందరూ నన్ను అడగడం మొదలు పెట్టారనమాట. బీజేపీ అంటే వీళ్ళేనా, ఇంకెవ్వరు లేరా? మహిళలు లేరా? మహిళలు కనిపించారు ఏంటి స్టేజ్ల మీద? స్టేజ్ల మీద మహిళలు ఎక్కొద్దు, మహిళలు ముందు రోజులు ఉండొద్దు, వాళ్ళే ఉండాలా అందరు అంటుండే. మాకు ఆ ఫేసెస్ చూసి విసుగొస్తుంది బాగా. కొత్త వాళ్ళని తేరా, పోనీ పాత వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకు బీజేపీలో మహిళల్ని ముందు రానివ్వరు అని ఒక క్వశ్చన్ చాలా ఇది అందరిలో వచ్చింది. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళ భార్యలు ఉన్నారు. వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్, చాలా మంది ప్రొఫెసర్స్. వీళ్ళందరూ నన్ను అడిగారు ఒకటే విషయం ఏంటంటే, బీజేపీలో ఆ నలుగురే కనిపిస్తారు, తక్కిన వాళ్ళు ఎందుకు కనిపించారు? మహిళలు ఎందుకు కనిపించారు? ఎందుకు బీజేపీలో ఎందుకు అంటే మహిళల్ని రానివ్వరు అంతే. అది మోదీ గారు వికసిత్ భారత్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నారు, దాంట్లో 1% కూడా వీళ్ళకి లేదు. అది సో మాజీ రాష్ట్ర అధ్యక్షుడి హయాంలో అన్యాయం జరిగిందంటారు. మీకు జరిగిన అన్యాయంలో చెప్తారా మరి? ఇప్పుడు సమయం కాదు చెప్పేది అన్యాయం గురించి. కానీ జరిగింది. నాకు చాలా డ్యామేజ్ చేశారు. నన్ను పార్టీ ఆఫీస్కి కూడా రానియకుండా చేశారు. అంటే అంత పెద్ద విషయం ఏంటో నాకు. మీరే టార్గెట్ ఎందుకు అయ్యారు? పార్టీలో చాలా మంది ఉంటారు కదా, మహిళా నేతలు చాలా మంది ఉంటారు. ఎందుకు ఎడ్ల గీతా గారు ఎందుకు టార్గెట్ అయ్యారు? ఎందుకంటే నేను జీ హుజూర్ అన్నాను కదా, అందుకే అని. అంటే వాళ్ళు చెప్పే చేతల్లో నేను ఎప్పుడు ఉండను. నేను నమ్ముకున్న సిద్ధాంతం, నాకేది కరెక్ట్ అనిపిస్తుందో అదే ఆచరిస్తాను తప్పిస్తే నాకెవరి ముందు తల దించుకోవడం నాకు అలవాటు లేదు. నేను దించను కూడా నా తల. అందుకే వాళ్ళకు అలాంటి వాళ్ళు నచ్చరు. ఎలాంటి, ఇప్పుడు మీరు అన్యాయం జరిగిందని చెప్తున్నారు, పబ్లిక్కి కూడా తెలవాలి కదా. సో ఎట్లాంటి అన్యాయం జరిగింది, ఏం జరిగింది? ఆ నేత ఎవరు చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా? చాలా మంది ఉన్నారు. ఒక్క నేత గురించి నేను చెప్పలేను, చాలా మంది నేతలు ఉన్నారు అట్లా. సో బీజేపీలో మహిళా నేతలందరికీ ఇది జరుగుతుందా, ఇలాంటి అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? బీజేపీలో మహిళలందరికీ అంటే 70% మాత్రం జరుగుతుంది. 30%కి జరగదు. ఎందుకంటే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడం నేర్చుకున్నారు. అన్నిటికీ తట్టుకొని ఉంటే పదవులు, సీట్లు అన్ని వస్తాయి. నువ్వు మాట్లాడితే మాత్రం నీకు పదవి రావడం చాలా కష్టం. నేను ఇది ఒక ఆఫీసర్ భార్యగా మాట్లాడుతున్నాను. చాలా
అంటే నేను మాట్లాడుతున్నానంటే ఇంత మాకు బాధ పెట్టుంటే నేను ఈరోజు ఈ విషయాలన్నీ మీ ముందు మాట్లాడుతుండొచ్చు. అవును. ఆలోచించండి. అవును. చాలా బాధ, చాలా బాధ. చాలా టార్చర్ చేశారు. ఓకే. టార్చర్ అంటారు కదా! టార్చర్ చేశారు. ఇక్కడ జరుగుతున్న సిట్యుయేషన్స్ అన్నీ మీకు కేంద్రంలో మంచి పరిచయాలున్నాయి. వాళ్ళకి వివరించే ప్రయత్నం జరిగిందా? కమలం పెద్దలకు గావచ్చు, బీజేపీ నాయకులకి జరిగింది. చేసిర్రా? చేసింది. వాళ్ళు జరిగింది. ప్రధానమంత్రికి కూడా చెప్పడం జరిగింది. నేను ప్రధానమంత్రి గారిని చాలా సందర్భాల్లో, వివిధ సందర్భాల్లో కలుస్తూనే ఉంటాను. వారికి కూడా చాలా సార్లు చెప్పాను ఇక్కడ పరిస్థితి గురించి. తప్పకుండా చూస్తాను అని వారన్నారు. పెద్దలకు కూడా చెప్పాను. కానీ కొంతమంది పెద్దలు అక్కడున్నోళ్ళు కూడా ఇక్కడ వీళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నారనమాట. సో, మనం ఎంత చెప్పినా గానీ వాళ్ళు మళ్ళీ వీళ్ళు పోయి చెప్పడం వేరు ఉంటుంది. కానీ ఓకే. ఏదేమైతే గానీ నేను పెద్దలకు చెప్పాను. నేను ఎక్కడ కూడా భయపడలేదు. పెద్దలు మోదీ గారికి చెప్పాను, అమిత్ షా గారికి చెప్పాను, సంతోష్ జీ గారికి కూడా చాలా సార్లు చెప్పాను నేను ఈ విషయము. ఓకే. ఇక్కడ అన్యాయం జరుగుతోంది. ఇలా కాదు. సౌత్‌లో మనం గెలవాలి అనుకుంటే సౌత్ మహిళలు చాలా డేరింగ్ ఉంటారు విమెన్. ఎందుకంటే ఎస్పెషల్లీ తెలంగాణలో అందరూ ఉద్యమాలు చేసిన ఫ్యామిలీస్ నుంచి వస్తున్నారు. కాబట్టి మా బ్లడ్‌లోనే ఉంటదది. సో, అట్లాంటి సౌత్‌ని మనం తెలంగాణను వదులుకోవద్దు. మెయిన్ మెయిన్ థింగ్ ఏంటంటే మహిళల్ని మనం దూరం చేసుకోవద్దు అని సంతోష్‌కి చాలా సార్లు చెప్పడం జరిగింది. ఓకే. సో, కానీ మీరు తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఆశించిర్రు టికెట్? నేను నిజామాబాద్ నుంచి అడిగాను. ఎందుకంటే మా వారు నిజామాబాద్ నుంచి. అండ్ అక్కడ నా సామాజిక వర్గం కూడా పద్మశాలి కమ్యూనిటీ నిజామాబాద్‌లో ఎక్కువుంది. నిజామాబాద్ నుంచి నేను అడిగాను. ఆ తర్వాత హైదరాబాద్ కూడా అడిగాను. ఓకే. హైదరాబాద్ నాకివ్వలేదు. మాధవిలత. మాధవిలతకిచ్చారు. ఎవరు ఈ మాధవిలత? హ్మ్. ఎవరు? ఆమె కనీసం మెంబర్‌షిప్ కూడా లేదు పార్టీలో. ఓకే. ఆ! కొన్ని మీ మీ అవసరాలుగా ఆమె మీ అవసరాలు తీర్చింది కాబట్టి మీరు ఆమెకు టికెట్ ఇచ్చారు. హ్మ్. ఎవరు అంటే ఆమె? ఎలాంటి అవసరాలు తీర్చుండొచ్చు? అది వాళ్ళకే తెలియాలి. ఎవరైతే టికెట్ ఇప్పించారో ఆయనకే తెలియాలి. హ్మ్. ఎందుకు ఇచ్చారు ఆమెకు టికెట్? హ్మ్. మరి నేను అడిగినప్పుడు నాకెందుకు ఇవ్వలేదు? హ్మ్. నేను పార్టీకి ఉన్నాను. 12 ఇయర్స్ నుంచి పార్టీని పట్టుకొని ఉన్నాం కదా! హ్మ్. మాధవిలత ఎవరు? ఎవరు అసలు సో, ఆమె? బ్యాక్ ఎండ్‌లో ఎవరుండొచ్చు మాధవిలతకి టికెట్ రావడానికి? బ్యాక్ ఎండ్‌లో ఎవరుండొచ్చు? ఉండొచ్చు. కీలక నేతలు బీజేపీలో ఉన్న ప్రెజెంట్. ప్రెజెంట్ నేతలు ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళే ఉండొచ్చు. ఓకే. ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉండొచ్చు. హ్మ్. ఎవరుంటారు? సో, హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆమె కరెక్ట్ కాదా ఇప్పుడు? మాధవిలత? లేదు. హ్మ్. మాధవిలత ఎవరండి? మాధవిలత హూ ఈస్ షీ? హ్మ్. మాధవిలత ఎవరు? హ్మ్. ఆమె ఏం పని చేసింది బీజేపీకి? హ్మ్. ఆమెకి ఏం తెలుసు బీజేపీ సిద్ధాంతాలు? హ్మ్. ఎక్కడి నుంచి వచ్చింది ఆమె? హ్మ్. ఆ! ఆమె ఎవరు? హ్మ్. ఆమె మీద ఎన్ని కేసులున్నాయి? హ్మ్. అది మోదీ గారికి అసలు తెలీదా? అమిత్ షా గారికి తెలీదా? నాకు అర్థం అవ్వట్లేదు. హ్మ్. ఎలా మాధవీలతను తెస్తారు మీరు పార్టీలోకి? హ్మ్. ఆమె ఆమె హాస్పిటల్‌ని సీల్ చేశారు ఓకే. కరోనా టైంలో. హ్మ్. అందరి రక్తాలు తాగింది అని అంటారు. అట్లాంటి ఆమె ఈరోజొచ్చి ఏదో వేషాలేసుకుంటూ, ఏదేదో చేసుకుంటూ ఎంత కామెడీగా చేస్తుందో చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమెనే కనిపిస్తుంది. ఆమెనే వై కనిపిస్తుంది. కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది కేంద్రం మీ తప్పు పార్టీదే. గదా! తప్పు గదా అది. హ్మ్. రాజా సింగ్‌కి కల్పించాలి అట్లాంటిది. ఓకే. రాజా సింగ్ ఒక లీడర్ నిజంగా. ఓకే. అలాంటి రాజా సింగ్‌ని పక్కన పెట్టి ఈ మాధవీలతను తేవడంలో ఏంటి అర్థం? హ్మ్. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రజలకి? నాకు హ్మ్. చెప్పండి. నేను హ్మ్. కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. హ్మ్. మీరెందుకు ఆమెకిచ్చారు సీటు? హ్మ్. మీరు మీరు నాకు చెప్పకండి పెద్దలిచ్చారా అని. హ్మ్. మీరు చెప్తేనే పెద్దలిచ్చారు. హైకమాండ్ నిర్ణయించిందంటారు వీళ్ళు. కాదు. హ్మ్. కానే కాదు. హ్మ్. నేను చెప్తున్నాను. హ్మ్. ఆయనను ప్రూవ్ చేయమనండి హైకమాండ్ ఇచ్చిందని. ఓకే. వీళ్ళు చెప్తే గదా ఇచ్చారు. హ్మ్. ఎందుకు మీరు ఆమెకెందుకు ఇవ్వాల్సొచ్చింది? అంత హ్మ్. అవసరం ఏమొచ్చింది? ఆమెకు అసదుద్దీన్‌ని ఓడగొట్టే ఏకైక లేడీ టైగర్ అంటున్నారు కదా! ఏం ఇప్పుడు చేసింది పోనీ? హ్మ్. కిషన్ రెడ్డి గారు చెప్పండి ఏం చేసింది మాధవీలత? హ్మ్. పార్టీకి ఏం చేసింది? హ్మ్. ఏం చేయలేదు ఆమె. హ్మ్. మరి మేము పార్టీకి చేసాం కదా! నేను కూడా అడిగాను హ్మ్. హైదరాబాద్. హ్మ్. నాకెందుకు ఇవ్వలేదు? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. ఓకే. ఓల్డ్ సిటీలో. హ్మ్. హ్మ్. మాది ఉద్యమ కుటుంబం. ఓకే. మా కుటుంబం అంతా. మా డ్యాడీ మొత్తం దెబ్బలు తిని జైలుకి కూడా ఎళ్ళాడు. ఓకే. తెలంగాణ మూవ్‌మెంట్ మా ఇంట్లో నుంచే నడిచింది. హ్మ్. అట్లాంటి నాకు నేను అడిగాను సీటు. హ్మ్. నాకివ్వలేదే. ఇన్ని రోజులు ఎక్కడున్నారు ఎడ్ల గీత గారు? ఇన్ని రోజులు లేంది ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల వేళ బయటకొచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం. ఈ టైంలో ఎందుకు అంటున్నా నేను? ఈ టైం అనేది ఏం లేదు. హ్మ్. ఈ టైంలో వచ్చాను, ఆ టైంలో వచ్చినా అని ఏం లేదు. నేను చాలా ఓపిక వహించాను. చాలా హ్మ్. ఓపికగా ఉన్నాను. హ్మ్. పార్టీ దాంట్లో పెద్దలకు చెప్తూనే ఉన్నాను. హ్మ్. ఇంకా, ఇంకా వీళ్ళు ఇంకా మారరు అని ఒక
నిర్ణయానికి వచ్చాను. సరే కనీసం నాకు జరిగిన అన్యాయం వేరే మహిళలకు జరగొద్దు. నిజంగానే నాతో పాటు పనిచేసిన వాళ్ళు పాపం చాలా బాధేస్తుంది. ఇంట్లో ఉన్నారు, వాళ్ళు మాట్లాడలేరు, బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు, ఎవరు ఏమంటారని. నాకు ఆ భయం లేదు. నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను. ప్రూవ్ చేయమని వాళ్ళు, నేను ఎక్కడైనా తప్పు మాట్లాడానంటే ప్రూవ్ చేయమనండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను మాట్లాడే ఈరోజు నేను మీతో మాట్లాడే ప్రతి ఒక్క మాట అది నిజం. నిజం. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా తోతే ఇంకా వస్తాయి. కానీ ఎందుకు ఎలక్షన్స్ ముందు నా పార్టీని నేను కించపరచలేను కాబట్టి నేను ఏం ఎక్కువ మాట్లాడట్లేదు. చాలా విషయాలు ఉన్నాయి. సో చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తారా, అన్ని బయటికి తీస్తారా? తప్పకుండా చెప్తాను. ప్రజలకు కూడా తెలియాలి, అందరికీ తెలియాలి. తప్పకుండా చెప్తాను. ఆఫ్టర్ ఎలక్షన్స్ చెప్తాను, బిఫోర్ ఎలక్షన్స్ చెప్తాను, నాకు తెలియదు. చెప్తాను, తప్పకుండా చెప్తాను. అన్ని విషయాలు ప్రజల ముందు పెడతాను. ఇప్పుడు మీకు టికెట్, హైదరాబాద్ టికెట్ ఇవ్వకపోవడమే మాధవిలతని వ్యతిరేకిస్తున్నారా మీరు? మాధవిలతని రాజాసింగ్ గారికి ఇచ్చుంటే నేను చాలా సంతోషించేదాన్ని. మాధవిలత ఎవరు అని నేను అడుగుతున్నాను. ఇందాక కూడా అదే చెప్తున్నాను. ఎవరు ఆమె? నాకు చెప్పండి. ఎప్పుడు జాయిన్ అయింది పార్టీలో? ఏం చేసింది పార్టీ? కట్టర్ హిందూ అంటారు, ఆర్ఎస్ఎస్ భావజాలం, హిందూ భావజాలం, ఇవన్నీ మాట్లాడుతుంటారు కదా. మరి హిందూ భావజాలం ఉంటే ఆమె ఇన్ని సంవత్సరాలు ఎక్కడుంది? ఏం తెలుసు ఆమె? ఆమెను కూర్చోబెట్టి అడగమనండి, ఒక బీజేపీ గురించి, చరిత్ర గురించి చెప్పమనండి, ఒక 2 నిమిషాలు మాట్లాడమనండి. మాట్లాడుతుందా? లేదు. బీజేపీ చరిత్ర తెలియదు. ఓవైసీని టార్గెట్ చేసి మాట్లాడుతుంది కదా, రజాకార్ అంటుంది, ఏదేదో మాట్లాడుతున్నది, మొత్తం టార్గెట్ నెగిటివ్ గా మాట్లాడుతుంది. డ్రామా ఆర్టిస్టులు, మంచి డ్రామా ఆర్టిస్ట్, మంచి డ్రామా ఆర్టిస్ట్, చాలా సూపర్ గా మహానటి రోల్ చేస్తుంది ఆవిడ. సో ఇంకా అంతకుమించి నేను ఏం అనలేను. ఓకే. సో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ ఇప్పుడు చాలా బలంగా ఉంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మెజారిటీ సీట్లు 14 సీట్లు మేమే గెలుస్తున్నామని చెప్తున్నారు బీజేపీ మీ ముఖ్య నాయకులు. సో సాధ్యమవుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే మీరు చెప్పిన విధానంలో భాగంగా నాయకులు కరెక్ట్ లేదు, బీజేపీ పార్టీ బలంగా ఉంది కానీ నాయకులు కరెక్ట్ లేరని చెప్తున్నారు. ఇప్పుడు ఎట్లా పోతారు ముందుకి లోక్సభ ఎన్నికలు? తప్పకుండా మేము మెజారిటీ సీట్లు గెలుస్తాం. అది నాయకుల వల్ల కాదు, మోదీ వల్ల. ఓన్లీ మోదీ ఫేస్, ఓన్లీ మోదీ గారే. మోదీ గారి వల్లనే ప్రజలకు మోదీ గారిని మళ్ళీ సెంట్రల్లో తేవాలి, మోదీ గారు మాకు ప్రధానమంత్రిగా ఉండాలి, ఉంటేనే మా దేశం ముందుకెళ్తుంది, మేమందరం కూడా సేఫ్గా ఉంటాము అనే ప్రజలలో అది కింది వరకు వెళ్ళిపోయింది. అంటే కింది వరకు అంటే ముందు బీజేపీ అంటే ఎడ్యుకేటెడ్ మధ్యలోనే, ఎడ్యుకేటెడ్ వాళ్ళకే తెలుస్తుంది బీజేపీ పార్టీ. కానీ ఇప్పుడు కింది స్థాయి వరకు వెళ్ళిపోయింది. ఊర్లలో కూడా వెళ్తే కూడా మోదీ 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 అంటున్నారు అన్నమాట. సో డెఫినెట్గా రేపు మేము మెజారిటీ సీట్లు గెలవబోతున్నాము. దానికి కారణం కూడా ప్రజలే మాకు ఓట్లేసి పైకి తీసుకొస్తారు. సో నాయకులు కరెక్ట్ లేరు అని చెప్తున్నారు, మళ్ళీ ఇక్కడ మెజారిటీ సీట్లు వస్తున్నాయని చెప్తున్నారు. మెజారిటీ సీట్లు వస్తాయి, మాకే. ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది నాయకత్వం బలంగా ఉంటేనే కదా మెజారిటీ సీట్లు. నాయకత్వం ఇక్కడ ఏ నాయకత్వం చూడాలి మనము? మోదీ గారిని. కిషన్ రెడ్డి నాయకత్వం బలంగా లేదంటారా ఇప్పుడు? నేను అట్లా అనలేదు. నేను మోదీ గారి నాయకత్వం బలంగా ఉందంటున్నాను. లేదనే కదా అర్థం ఇక్కడ. నేను మోదీ గారి నాయకత్వం బలంగా ఉందంటున్నాను. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓన్లీ మోదీ గారి వల్లనే సీట్లు గెలుస్తారు, ఓన్లీ మోదీ గారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్ వీళ్ళ ఏం పని చేయమంటారు ఇక్కడ తెలంగాణలో? వాళ్ళకు కూడా మోదీ అవసరం. అంతేనా? అంతే. ఓకే. వాళ్ళు కూడా మోదీ పేరు చెప్పుకునే గెలుస్తారు, అంతేగాని వాళ్ళని చూసి ఓట్లేసే పోయింది లేదు. ఓకే. వాళ్ళని చూసి ఎవరు ఓట్లేరు. ఎందుకు గీతా గారు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ముఖ్య నాయకుల్ని? ఎందుకు? ఏం జరిగింది అసలు? అంత పెద్దగా ఏదో జరుగుంటేనే మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు. నేను వాళ్ళని టార్గెట్ ఏం చేస్తలేను. నేను మామూలుగా కూడా పోయి వాళ్ళని ఇట్లాగే మాట్లాడతాను. మీ ముందు కూడా ఇదే చెప్తున్నాను. తప్పు అంటే తప్పుని తప్పు అనాలి కదా మనము. ఒక మహిళని ఇంతగా మీరు వేధిస్తున్నారు అంటే ఎంత మీరు దిగజారిపోయిన మెంటాలిటీ మీకుంది. మీకు చెప్పింది ఏంటి ప్రధానమంత్రి గారు? మీకు చెప్పింది ఏంటి? వాట్ హీ సెడ్ దట్ గో ఎంకరేజ్ ఉమెన్, ప్లీజ్ ఎంకరేజ్ ఉమెన్, గెట్ ఉమెన్ ఇన్ ద పార్టీ అని ఎన్నిసార్లు చెప్తున్నారు. అండ్ వాట్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ జస్ట్ డిస్కరేజింగ్ ఉమెన్. You are insulting them, you are insulting, humiliating, and you are stopping them from coming into party activities. What is this? ఏంటిది?
ఏంటి అసలు మీకు ఉమెన్తో ఉన్న ప్రాబ్లం ఏంటి, నాతో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఓకే. ఏంటి ఆ సో ప్రాబ్లం మీరు నాకు కూడా మీరు తెలియాలి. చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. నాకున్న సమాచారం కొద్దిగా సమాచారం ఉంది. దాన్ని లీడ్ చేసుకొని క్వశ్చన్ అడుగుతున్నా నేను. బీజేపీలో పదవులు, సీట్లు కావాలంటే కమిట్మెంట్స్ కొద్దిగా కొంతమంది నాయకులు ఇబ్బంది పెడుతున్నారు అనే సమాచారం ఉంది నా దగ్గర. ఇది నిజమేనా కాదా? దీనికి ఒకదానికి ఆన్సర్ చెప్పండి. నిజం, కమిట్మెంట్స్ అడుగుతున్నారు అనేది. నిజం, అది అన్ని పార్టీల్లో ఉంది, బీజేపీలో కూడా ఉంది. బీజేపీ వేరు కదా, సిద్ధాంతాలు అది ఇది అని చెప్పుకుంటారు కదా. చెప్తున్నా కదా, అది బీజేపీ కాదు అడిగేది, నాయకులు నాయకులు అడుగుతారు. బీజేపీ ఎందుకు అడుగుతుంది? ఓకే. బీజేపీ ఎప్పుడు పార్టీ ఎప్పుడు అట్లాంటివి మాట్లాడదు, అట్లాంటివి అడగదు. ఓకే. పార్టీని నడిపించే నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అట్లాంటి కొన్ని జరిగాయి, తప్పకుండా జరిగాయి, జరుగుతున్నాయా స్టిల్ ఇప్పటికి? జరుగుతున్నాయి, జరిగాయి కూడా. కాకపోతే కిషన్ రెడ్డి గారు ఉన్న టైంలో మాత్రం అలాంటివి ఎక్కువ జరిగాయి. ఎందుకంటే జరగలేదంట. ఆయన ఉన్నప్పుడు జరగలేదు. సంజయ్ని ఎందుకు మార్చినట్టు మీరేమనుకుంటారు? ఎందుకు మార్చినట్టు అధ్యక్ష పదవి నుంచి? సంజయ్ని మార్చడం అంటే ఆయన టర్మ్ అయిపోయింది, మార్చేసారు. కరెక్టేనా మార్చడం? కరెక్టే, తప్పకుండా కరెక్టే. సంజయ్ని మార్చడం కరెక్ట్, దాంట్లో తప్పేం లేదు. చాలా మంది వ్యతిరేకించారు కదా మీ పార్టీలో. ఎవరు వ్యతిరేకించలేదు సంజయ్ని మార్చడంలో. సంజయ్ ఉన్నప్పుడు పార్టీ అంటే సంజయ్ చాలా బిజీగా బయట తిరగడం అవి ఇవి ఉంటుండే. కానీ పార్టీ ఆర్గనైజేషన్ పరంగా చాలా డౌన్ అయిపోయింది. సో ఆ ఆర్గనైజేషన్ పరంగా గట్టిగా ఉండాలి. ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. సంజయ్ ఉన్నప్పుడే మంచి పార్టీ జోష్ మీద ఉన్నది. ఇప్పుడు ఒకవేళ సంజయ్ ఉంటే ఇంకా పెద్ద ఎత్తున అసెంబ్లీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉండేదని ఒక చర్చ కూడా ఉంది. వాస్తవం కదా? ఒక సంజయ్ ఎవరండి? ఒక సంజయ్కి మొత్తం టికెట్లు తెచ్చేస్తాడా? సంజయ్ మోదీనా? కాదు కదా. సంజయ్ ఎవరు? మామూలు కార్యకర్త. ఆయన కూడా అసెంబ్లీ ఓడిపోయాడు, ఎంపీగా గెలిచాడు, అంతే. ఆయనకు అవకాశం ఇచ్చింది అధిష్టానం, నువ్వు ఆయనని అధ్యక్షుడిగా చేసింది. కానీ బయట ఎన్ని మాట్లాడితే ఏంటి? నువ్వు ఆర్గనైజేషన్ కూడా ఇంపార్టెంటే కదా. ఆర్గనైజేషన్ లేని ఉట్టి మాటల వల్ల పార్టీ కాదు కదా. నువ్వేం చేసావు? ఆర్గనైజేషన్ పరంగా నువ్వేం చేయలేదు. ఎవరిని వేయాలో ఎవరిని వేయొద్దో కూడా నీకు తెలియలేదు. ఎవరినో పనికి వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చేస్తే పార్టీ నడుస్తుందా? ఎవరికి అపాయింట్మెంట్ లేకుండా, ఎవరికి టైం ఇవ్వకుండా, ఎవరికి ఫోన్లు ఎత్తకుండా, జస్ట్ నేను బయటకు పోయి అరుస్తాను అంటే అది పార్టీ కాదు కదా. అంటే పార్టీ నడిపించాలంటే పబ్లిక్లో కూడా ఇమేజ్ ఉండాలి, అండ్ పార్టీ ఆర్గనైజేషన్ పరంగా కూడా కరెక్ట్ ఉండాలి. దానికి ఎవరిని వేస్తున్నారు మీరు? ఎవరిని సెక్రటరీగా, ఎవరిని జనరల్ సెక్రటరీగా వేస్తున్నారు, ఎవరిని వైస్ ప్రెసిడెంట్గా వేస్తున్నారు, ఇవన్నీ కరెక్ట్ ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, కొంతమందిని కొత్త వాళ్ళని అలా. అంతేగాని నీ ఇష్టాల అనుసారంగా నీకెవరైతే కరెక్ట్ వాళ్ళని వేసుకోవడం, వాళ్ళు వచ్చి పార్టీని మొత్తం నాశనం. సొంత నిర్ణయాలు తీసుకున్నాడు అంటాడా అప్పట్లో? సొంత నిర్ణయాలే, అంతే కదా. ఆయనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళని వేసుకున్నాడు. కానీ ఆ ఇష్టముని వ్యక్తులు పార్టీకి పనికొస్తారా? లేదు, పనికిరారు. పార్టీలో ఉండాలి అంటే ఒక స్థాయి ఉండాలి. మరి ఎవరు సీనియర్స్ని వేసుకోలేదు అయినప్పుడు. వాళ్ళందరికీ పాపం, వాళ్ళందరినీ అవమానించాడు అప్పుడు సంజయ్, సీనియర్స్ అందరినీ కూడా. ఇప్పుడు అది కొంచెం కిషన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడున్న రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి మిత్రులు అని కూడా కొద్దిగా ఆరోపణలు ఉంటాయి. వాటి మీద ఏం చెప్తారు? నో కామెంట్స్. ఎందుకు ఒక బీజేపీ సీనియర్ లీడర్ గా ఏం చెప్పారు? దీని మీద ఏం మాట్లాడరా? అదే అట్లా ఏం లేదే, ఫ్రెండ్షిప్ అని ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. నాకు తెలియని విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అది కిషన్ రెడ్డి గారికి, కేటీఆర్కి తెలుసు, వాళ్ళ పర్సనల్ ఇష్యూ ఇది. సో కవిత అరెస్ట్ వెనక బీజేపీ ఉందంటారా? లేదు, కవిత అరెస్ట్ వెనకాల బీజేపీ లేదు. ఎందుకంటే కవిత మీద ఎంక్వైరీ జరిగింది. ఈ టైంలో ఎందుకు అరెస్ట్ అయింది? ఈ టైంలో ఏంటి, ఎప్పటి నుంచి నడుస్తుంది కదా, లోక్సభ ఎలక్షన్స్ అని కాదు, ఎప్పటి నుంచి ఒక 6 నెలల నుంచి నడుస్తుంది. కంప్లీట్ ఆధారాల కోసం వెయిట్ చేశారు. ఇప్పుడు ఆధారాలన్నీ దొరికాయి కాబట్టి అరెస్ట్ చేశారు, అంతే. అండ్ కోఇన్సిడెంటల్ గా అది ఇప్పుడు జరిగింది, కానీ ఎలక్షన్స్ ముందని ఏం కాదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇవన్నీ నడుస్తూ ఉండే రాష్ట్రంలో. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? అంటే రేవంత్ రెడ్డి కావాలనే మీ పార్టీ మీద కావచ్చు, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ మీద, ఈ 2 పార్టీలు ఒకటే అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఏం చెప్తారు దీని గురించి?
అది రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఆయన పర్సనల్ ఒపీనియన్, అది ఓకే. పబ్లిక్ ఒపీనియన్ కాదు. పబ్లిక్ ఒపీనియన్. ఆయన పర్సనల్ ఒపీనియన్ మనం కన్సిడర్ చేయాల్సిన మీది అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటి కాదా? కాదు, ఆ, ఎప్పుడు కూడా కాదు. బీజేపీ బీఆర్ఎస్ వేరు, ఓకే. వాళ్ళది వాళ్ళే, మేమే. ఉమ్, మాది మా పార్టీ వరల్డ్ లోనే అత్యధిక ఆ, కార్యకర్తలు ఉన్న పార్టీ. మా పార్టీకి ఈ చిన్న పార్టీల కంపారిజన్ ఏముంది? ఏం లేదు. ఓకే. మాకు ఒక కారణ జన్ముడు ఉన్నాడు, ఒక మహాపురుషుడు, ఒక వ్యక్తి కాదు ఆయన, ఒక శక్తి ఉన్నాడు మాకు. ఆ శక్తిని తట్టుకునే ఈ చిన్న పార్టీలకు లేవు. మాకెందుకు వీళ్ళతోటి టైఅప్లు? సో ఎట్లా గీతా గారిని ఎట్లా చూడవచ్చు రానున్న లోక్సభ ఎన్నికల తర్వాత? ఇక్కడ కీ రోల్ ఉంటుందా మీది తెలంగాణలో ఏమన్నా, లేదంటే హైకమాండ్ లెవెల్ ఏమన్నా ఉంటుందా? నేను ఒకటే చెప్తున్నాను, ఉమ్, పార్టీ వ్యక్తుల మీదనే నా నా ఆరోపణలన్నీ కూడా, ఓకే. పార్టీ మీద కాదు. ఉమ్, నాకు మోదీ గారు ఎంతవరకు అయితే రాజకీయాల్లో ఉంటారో నేను అంతవరకు భారతీయ జనతా పార్టీని విడిచి వెళ్ళను. ఉమ్. నాకు పదవులు వాళ్ళు ఇస్తే ఏంటి, ఇవ్వకుంటే ఏంటి, పార్టీ పని మాత్రం నేను మీరు చేసుకుంటాను. వ్యక్తుల మీద మాట్లాడుతున్నారు, ఒకవేళ పార్టీ సీరియస్ గా తీసుకొని సస్పెండ్ చేస్తే ఏం చేస్తారు? యాక్సెప్ట్ చేస్తాను, ఉమ్, చేయమనండి. ఉమ్, నేనేం తప్పు మాట్లాడాను? ఉమ్, నేనేం తప్పు మాట్లాడలేదు. ఉమ్. వాళ్ళకి తప్పు అనిపిస్తే అది నా 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 తప్పు కాదు, అది నేను కరెక్టే మాట్లాడతాను. పార్టీలో ఉంటారా మీరు? బయటకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? లేదు, ఎప్పుడు కూడా ఉమ్, నా పార్టీలో ఉండు. ఊపిరి ఉన్నంత వరకు నేను బీజేపీని విడిచి వెళ్ళను. ఎందుకంటే నాకు మోదీ గారు అంటే అంత అభిమానం. బీజేపీలో ఉంటూ బీజేపీ నాయకుల మీద మీరు మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకుల మీద అది మాట్లాడుతున్నారు. సాటి మహిళ అయినటువంటి మాధవిలత గారి మీద గురించి మాట్లాడారు మీరు, ఆమెకి ఇవ్వడం కరెక్ట్ కాదని. కరెక్ట్ కాదని చెప్తున్నాను కదా. నేను ఇంకా వేరే వాళ్ళది ఎవరు చెప్పలేదే కరెక్ట్ కాదని, మాధవీలత గురించే మాట్లాడుతున్నాను. మీకెందుకు బయటి మహిళల అవసరం ఎందుకు వచ్చింది? పార్టీలో ఉన్న మహిళలకు ఎందుకు ఇవ్వలేదు? పార్టీలో ఉన్న ఏ మహిళకి ఇచ్చున్నా కానీ మేము చాలా సంతోషపడేవాళ్ళం, నిజంగా చాలా సంతోషపడి మేమందరం పనిచేసేవాళ్ళం. కానీ మీరు ఎవరో ఒక ఆమెను తీసుకొచ్చి రాత్రులు ఆమెను తీసుకెళ్ళి ఈమె ఇది అది అని చెప్పి ఆమె టికెట్ ఇప్పించి, ఎందుకు ఇదంతా మీరు చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు మీకు బయట వాళ్ళంటే అంత అభిమానం? బయట నుంచి వచ్చే వాళ్ళంటే విజయశాంతి నటులను తెచ్చుకున్నారు, అందరిని తెచ్చుకున్నారు, వాళ్ళంతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు కదా. అదే మా 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 పోరాటం అంతా, నా క్వశ్చన్, నా పోరాటం అంతా అదే. ఎందుకు మీకు బయట నుంచి వచ్చిన మహిళలు కావాలి? పార్టీలో ఉన్న మహిళలకి మీరు ఎందుకు ఇవ్వరు? పార్టీలో ఉన్న మహిళలు మీరు ఎందుకు ఎంకరేజ్ చేయరు? పార్టీలో ఉన్న మహిళల గురించి మీరు ఎందుకు పై స్థాయికి వెళ్ళి మంచిగా చెప్పరు? నేను చెప్తున్నాను, నేను ఢిల్లీలో చాలా టైం ఉంటాను, ఎప్పుడు ఉంటుండేదాన్ని. అక్కడ నేను ఏం చూస్తానంటే నార్త్లో ఉన్న లీడర్స్ అందరు కూడా విమెన్ని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాళ్ళు అక్కడికి వచ్చేసి మోదీ గారికి కానీ, ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా గారికి కానీ అక్కడ మహిళల గురించి చెప్పేవాళ్ళు. మీరు పలానా వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మా దగ్గర వీళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారని. ఎంత బ్రాడ్ థింకింగ్, బ్రాడ్ మైండ్, అది మన వాళ్ళలో లేదు. వీళ్ళు ఒక్క ఉమెన్ అన్న తీసుకెళ్ళి నేషనల్ లెవెల్లో ఎంకరేజ్ చేస్తారా? చేయలేదు. ఓకే, చెప్పండి నాకు, ఎవరిని ఎంకరేజ్ చేశారు? ఎవరిని చేయలేదు. డీకే అన్న గారు తప్పిస్తే ఇంకెవరు ఉన్నారు నేషనల్ స్థాయిలో? ఎవరు లేరు. ఎందుకంటే వీళ్ళ కర్తవ్యం, వీళ్ళు వెళ్ళి చెప్పాలి అక్కడ. ఈ మహిళలు పాపం పార్టీ గురించి పనిచేస్తున్నారు, మీరు వాళ్ళకి ఏమైనా చెయ్యాలి, దయచేసి మా మహిళలను ఎంకరేజ్ చేయండి అని చెప్పాలి. ఒక్కరోజు ఒక్క మాట ఒక్కరన్నా చెప్పారా ఇప్పటి వరకు? చెప్పేది దాని కాకుండా మేము కష్టపడి మా పేరైతే ఇక్కడ తెచ్చుకున్నాము నేషనల్లో, దాన్ని కూడా పాడు చేయాలని చూసారు. ఓకే, అంతే తప్పిస్తే పాపము కష్టపడుతుంది, ఎంకరేజ్ చేద్దాము అని మాత్రం ఎవరికీ లేదు. అమ్మో ఈమె వస్తే మా పరిస్థితి ఏంటి, ఈమె ఉండొద్దు అనే మాత్రం చాలా ఈ నాయకుల్లో ఉంది. నా కోపం అంతా అది. ఏం ఆశిస్తున్నారు మేడం పార్టీలో లోక్సభ ఎన్నికల టైంలో? టికెట్ ఎక్కడి నుంచి ఆశిస్తున్నారు మీరు? లోక్సభ ఇప్పుడు నేను ఎక్కడ నుంచి నార్మల్ గా ప్రతిపాదన అయితే పెట్టిర్రా మీరు అధిష్టానం ముందు? ఫలానా ఇప్పుడే నిజామాబాద్ నుంచి కావాలని అడిగాను, హైదరాబాద్ కూడా అడిగినాను. మళ్ళీ వీళ్ళని వెళ్ళి ఇప్పుడు ఇదే ప్రశ్న ఇస్తే ఎప్పుడు అడిగినావు అంటారు. అంత అబద్ధమే. అంత ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇవ్వరు చెప్పండి? పోనీ పార్టీలో ఇంకెవరికైనా ఇచ్చేది ఉండే హైదరాబాద్ సీట్, అక్కడికి వెళ్ళి చాలా మంది ఉమెన్ ఉన్నారు, మా పార్టీలో మహిళలు ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉన్నారు ఓల్డ్ సిటీలో కూడా.
వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఓకే. నేను కూడా అడిగిన కదా, నాకెందుకు ఇవ్వలేదు? పారాషూట్ లీడర్లకి ఇవ్వడానికి తప్పుపడుతున్నారు మీరు, బయట అంతే. నుంచి వచ్చిన వాళ్ళు, బయట నుంచి సొంత వచ్చిన పార్టీలో ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదు. పట్టించుకోవట్లేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు, సొంత పార్టీలో పనిచేసిన వారికి పదవులు లేవు. ఓకే. ఎందుకు ఇట్లా ఎందుకు చేస్తున్నారు మీరు? ఓకే. అంటే మహిళల్ని రానియొద్దంటే మీరు ఒక పని చేయండి, ఒక బోర్డు పెట్టుకోండి, మహిళలు ఇక్కడ రావద్దు అని ఒక బోర్డు పెట్టుకోండి. ఓకే. రైట్. ఇంకా ఇంకా ఎన్ని రోజులు మేడం ఇట్లనే మాట్లాడుతుంటారా పార్టీ మీద? మీ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందేమో ఇంటర్వ్యూ తర్వాత? నా మీద చర్యలు తీసుకుంటే తీసుకొనివ్వండి. రెడీగా ఉన్నారా ఫేస్ చేయడానికి? రెడీగా ఉన్నా అంటే నేను చెప్పాలా వాళ్ళ చర్యలు తీసుకోండి అని? నేను వాళ్ళకి నేను చెప్పలేను. అంటే నేను ఏమన్నా రెడీగా ఉన్నానంటే వాళ్ళు నిజంగా చర్యలు తీసుకోవాలని నేను రెడీగా ఉన్నాను. అట్లేం లేదు. వాళ్ళు తీసుకుంటే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఓకే. ఇష్టం. నాకేం సంబంధమే లేదు. ఓకే. నాకు సంబంధం లేదు. ఏదైనా కానీ నేను ఫేస్ చేస్తాను. ఫేస్ చేస్తాను. తప్పు మాట్లాడతలేను కాబట్టి ఫేస్ చేస్తాను. ధైర్యం ఎందుకు? నేను మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు. నేను అందరి గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. సో మాధవిలత గురించి అన్ని ఎంక్వైరీ చేసి, ఏం ఎంక్వైరీ చేయకుండానే ఆమెకు వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్ టికెట్ కేటాయించింది. ఏం ఎంక్వైరీ చేయకుండానే ఇవన్నీ ఇస్తారంటారా? ఎట్లా కరెక్ట్ కాదంటారు మీరు ఇందాక? అంటే ఇందులో మాధవీలత విషయంలో ఏంటంటే కేవలం లోకల్ నాయకత్వం వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈమె వచ్చేస్తే ఓవైసీ ఊడిపోతాడు మొత్తము, ఈమె వచ్చి చాలా గ్రేట్గా ఏదో చేసేస్తుంది, మ్యాజిక్ చేసేస్తుంది అని వీళ్ళు వెళ్ళి అక్కడ చెప్పడం వల్లనే కదా వాళ్ళు నమ్మిండ్రు. ఓకే. రైట్ మేడం, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. సో ఇది సొంత పార్టీపై కాదు, పార్టీలో ఉన్న వ్యక్తులపై మాట్లాడుతున్నది గీతా గారు. సో చూద్దాం, మహిళలకు ప్రాధాన్యత కల్పించట్లేదు బీజేపీలో, పారాషూట్ లీడర్లకు టికెట్లు కేటాయిస్తుందని కూడా ఆమె మండిపడుతున్నారు. చూద్దాం ఇది ఎక్కడి వరకు పోతుందో.